ఊహలు, కలలు రెండు వైపులా పదును ఉన్న కత్తులు. అవి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే మాట ఎంత నిజమో, మత్తును, మభ్యపాటును, ఆత్మవంచనను కలిగించే మాట కూడా అంత నిజం. కోలుకోలేని ఓటమి వాస్తవ ప్రపంచంలో ఎదురయ్యాక ఏదో ఒక అవాస్తవ ఊహను కావలించుకుంటే తప్ప మనోవ్యాధి తీరదు. తెలంగాణ రాష్ట్రము, కేసీఆర్ ప్రభుత్వము వచ్చిన కొత్తల్లో వాటిని సొంత అవమానకర ఓటములుగా భావించిన శక్తులు కొన్ని పగటి కలలు కనేవి. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి కార్పొరేటర్లు భయపడుతున్నారని, ఆంధ్ర పెట్టుబడిదారులందరూ తట్టాబుట్టా సర్దుకుని ఆదాయంతో సహా తరలి వెడుతున్నారని చెప్పుకున్నారు. చేతిలో మీడియా ఉంటే రాసుకున్నారు, చూపుకున్నారు. తెలంగాణ అంధకారంలోకి వెళ్లబోతుందని ఆనందంగా విచారపడ్డారు. ఇదంతా ఉక్రోషమని తెలిసిపోతూనే ఉంది. రాష్ట్రం ఏర్పాటునైతే తిరగదోడలేరు గాని కేసీఆర్ ఓడిపోవచ్చు, దిగిపోవచ్చు, పడిపోవచ్చు కదా. చూస్తే తెలంగాణ సమాజం సంబరంలో ఉంది. కేసీఆర్ మీద వ్యతిరేకత పెరగాలంటే సమయం పడుతుంది. ఎన్నికల ఇప్పట్లో రావు. అప్పటిదాకా అవమానాగ్నిని భరించడం ఎట్లా అని కొందరు అపర సుయోధనులు మదనపడ్డారు. ఊహలకు పదును పెట్టారు. తమకు ఆత్మసంతృప్తి కలగడానికి సహేతుకమైన భ్రమ ఒకటి కావాలి కాబట్టి కేసీఆర్కు తీవ్ర అనారోగ్యమని, ఫలానా ఏమో అని రహస్య చికిత్సలో ఉన్నారని, ఎంతకాలమో చెప్పలేమని అనుమానాలు ప్రచారంలో పెట్టారు. గుంపుల్లో అయితే చెవుల్లో, పత్రికల్లో అయితే సూచనాత్మకంగా, సోషల్ మీడియాలో అయితే అదిగో పులి, ఇదిగో తోక అన్నట్టు తమ అభిలాషాత్మక ఆందోళనను వ్యక్తం చేయసాగారు. ఈ కలలు కన్న తరువాత ఎన్నికల్లో కూడా కేసీఆర్ గెలిచారు. ఆరోగ్యం సంగత 10 ఏళ్లు దాటింది. కేసీఆర్ దుక్కలా ఉన్నారు. ఎన్నికలకు మధ్యకాలంలో చురుకుగా జరిగే సంఘటనలు, సంచలనాలు లేకపోతే రాజకీయ జీవులకు బాగా చిరాకుగా ఉంటుంది. ఏదో జరుగుతూ ఉండాలి, జరిగిపోవాలి. ముఖ్యంగా ఓడిపోయిన వారికి చాలా సమస్య. ఎన్నికల్లో మాత్రమే ప్రభుత్వాలు మారాలంటే ఎట్లా? అన్యాయం కదా. అప్పటిదాకా కొద్ది రోజుల ముందే కొత్త పార్టీ జనం ఆమోదాన్ని పొంది ఉంటుంది. దానికి అర్జెంటుగా ప్రజా వ్యతిరేకత వచ్చి తీరాలని ఓడిపోయిన పార్టీకి కోరికగా ఉంటుంది. కానీ దాన్ని నిరూపించే సందర్భాలు అంత తొందరగా రావు కదా. అందుకని ఏవేవో అనూహ్యమైన పరిణామాలు జరిగి పరిస్థితి తలకిందులైపోవాలంతే. కలల కార్ఖానా పనిచేయాల్సిందే, మరో మార్గం ఉండదు. అటువంటి ఒక ఫ్యాంటసీయే ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తచ్చాడుతోంది. అది రేవంత్ రెడ్డికి పదవీగండం ఉందని. అయితే ఇది కేసీఆర్కు అనారోగ్యం అన్నంత అభూత కల్పన కాదు. అట్లాగని పగటికల పాలు ఇందులో తక్కువేమీ కాదు. మరీ తలాతోకలేని కథ కాదు. కాని మొత్తం మీద కథే. ఈ ఊహను ప్రచారంలో పెట్టింది లేదా నమ్ముతున్నది ఒక్క ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రమే కాదు. కాంగ్రెస్లో కూడా కొందరు సొంతంగా ప్రచారం చేయకపోయినా చెవులప్పగించి వింటున్నారు. ఏ పక్షమూ కాని వాళ్లు, ఏ రాయైనా ఒకటే అనుకునే వాళ్లు కూడా ఓహో అంటున్నారు తప్ప అసాధ్యం అనడం లేదు. పడగొడితే మేం కదా ఆ పని చేయవలసింది అన్నట్టుగా బీజేపీ వారు ఈ విషయంలో గుంపనంగా ఉంటున్నారు. అయితే ఈ ఊహలు, కల్పనలు అమాయకమైన ఆత్మసంతృప్తి పద్ధతులు కావు. ఇవి వదంతులుగా సంచరిస్తూ ఆయుధాలుగా మారుతాయి. ప్రత్యర్థులతో మేధా క్రీడలు ఆడతాయి. అదిగో బీఆర్ఎస్ వాళ్లంతా మాలోకి దూకబోతున్నారు, 3/2 వంతులు వచ్చేస్తారు చూడండి అంటూ ఏడాది కింద రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ చేసిన హడావుడి చూస్తే నిజంగానే అట్లా జరుగుతుందేమోనన్న అనుమానాలు వచ్చాయి. కేసీఆర్ తర్వాత ఆ పార్టీలో ఆ 4-5 పేర్లు తప్ప అమ్మకానికి లేనిదెవరు? అటువంటి సరుకునే కదా ఆయన కూడా తీర్చిదిద్దింది. అనర్హత బోనులో నిలబడ్డవాళ్లు బాహాటంగానే గోడ దూకారు. తక్కిన వారికి బేరం కుదరలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో అధికార పార్టీ బండి తప్పిపోకూడదన్న టెన్షన్ కలిగించడానికి, రాష్ట్ర ప్రజల్లో బీఆర్ఎస్ అధఃపతనం తప్పదన్న అభిప్రాయం ఏర్పడడానికి సామూహిక ఫిరాయింపు కథనాలు, ఊహలు పనికి వచ్చాయి.
ఎట్లా అయితేనే బీఆర్ఎస్ ఆ గండం గట్టెక్కింది. గౌరవనీయమైన బలంతోనే ఆ పార్టీ ఉనికిలో ఉంది. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా రాజకీయ ఆచరణ చేస్తున్నది. దానితో ఊహాత్మక కథనాలను ప్రచారంలో పెడుతున్నది. మైండ్ గేమ్లు ఆడుతున్నది. రేవంత్ రెడ్డి గురించిన కథనాలు ఎక్కువగా ఆ పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. కానీ ఈ కథనాలతో ఒక సమస్య ఉంది. రేవంత్ రెడ్డి ఎట్లా పడిపోతారు? కాంగ్రెస్కు సొంతంగానూ అరువుగానూ వచ్చిన బలంలో గణనీయమైన భాగాన్ని ఎవరైనా ఒక షిండే తనతో పాటు బయటకు రప్పించగలగాలి. అతనికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందా? కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో 3-4 నాయకులకు లేదా మంత్రులకు విధేయ ఎమ్మెల్యేల బృందం ఉంది. వారిలో ఎవరు తిరుగుబాటు చేస్తారు? ఓ 20 మంది దాకా వస్తే కదా బీఆర్ఎస్ బీజేపీ కలిసి మెజార్టీ ఏర్పడేది. బీజేపీ ఇటువంటి పథకానికి తల ఊపుతుందా? బీఆర్ఎస్కు పునర్జీవం ఇచ్చే వ్యూహం ఏదైనా బీజేపీకి సమ్మతమవుతుందా? రేవంత్ రెడ్డి దిగిపోతాడు అనే మాట ఎంతో సంచలనాత్మకంగా మీడియా రంజకంగా ఉంది. కాని దానితో ముడిపడిన సమస్యలు చూస్తే మాత్రం అదంతా అసాధ్యమైన ఊహలా అనిపిస్తోంది. రహస్యాలేమున్నాయి కాని ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు విధేయులైన కాంగ్రెస్ వాదులు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ వాదే. కాని బీఆర్ఎస్ ప్రభుత్వంతో స్నేహ సంబంధాలలోనూ గతంలో సోదరుడి ద్వారా బీజేపీతో పరిచయ సంబంధాలలోనూ ఉన్నారు. ఆయన తన ప్రయోజనాల విషయంలో, రాజకీయ అవకాశాల విషయంలో వాస్తవ దృష్టితో వ్యవహరిస్తారని పేరుంది. రేవంత్ ప్రభుత్వంలో ఆయన పనులు బాగానే జరిగిపోతున్నాయని చెబుతారు. ఇక మిగిలినది పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన తన బలగంతో ఒత్తిడులు తేగలరు గాని ప్రభుత్వాలను దించే పెద్ద పథకాలు వేసే సాహసం చేస్తారనిపించదు. తనకు వ్యతిరేకంగా 10 మంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారని వచ్చిన వార్తలు ఆయనను బలహీనపరిచాయో లేదో కాని బాగానే కలవరపరిచాయి. ఇక్కడి సమస్యల నుంచి ఎడంగా ప్రశాంతంగా ఉండడానికే ఆయన అమెరికాకు వెళ్లారని చెప్పుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్లోని అంతర్గత స్పర్ధలు మాత్రమే కాక అధిష్టానం నుంచి కూడా రేవంత్కు సమస్యలు ఉన్నాయని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. రేవంత్ రెడ్డి పనితీరు మీద రాహుల్ గాంధీ అసంతృప్తితో ఉన్నారని, ప్రధానినైనా రేవంత్ సులువుగా కలవగలుగుతున్నారని, కానీ రాహుల్ దర్శనం దొరకడం లేదని కొన్ని పత్రికా కథనాలు వచ్చాయి. అధిష్టానం పరిశీలకురాలుగా దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ను నియమించడం కూడా రేవంత్ మీద నిఘా పెంచడానికేనని కూడా విశ్లేషించిన వారు ఉన్నారు. ఇప్పటికీ రాహుల్ గాంధీకి రేవంత్ మీద నమ్మకం సడలలేదని, రాష్ట్ర కాంగ్రెస్లో ఎవరికీ లేనంత పలుకుబడి రేవంత్కే ఉందని కథనాలు వినిపిస్తున్నాయి. మీనాక్షి నియామకం రేవంత్ మీద ఫిర్యాదు వల్ల కాదని, దీపాదాస్ మున్షీ మీద వచ్చిన ఆరోపణల కారణంగానేనని చెబుతున్నారు. ఈ మొత్తం దృశ్యంలో బీజేపీ ఒక పాత్రధారిగా కనిపించడం లేదు. కారణాలు 2-3 ఉండవచ్చు. ఒకటి, తెలంగాణను తమ ఖాతాలో వేసుకోవడానికి అమిత్ షా దగ్గర ఒక ప్రత్యేకమైన వ్యూహం ఉండి ఉంటుంది. అందులో రాష్ట్ర బీజేపీకి పెద్ద పాత్ర ఉండదు. రేవంత్ రెడ్డిని పడగొట్టి కాని, ఆయననే తమ వైపు చేర్చుకుని కాని తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఉద్దేశ్యం బీజేపీకి లేదు. 2, బీఆర్ఎస్ కాంగ్రెస్ పరస్పరం నిందించుకుంటూ వీలైనంత అపఖ్యాతి పాలైతే అది తమకే ఉపయోగం అనుకోవడం. 3, రాష్ట్ర బీజేపీలో సమస్యలేమీ తక్కువ లేవు. ఆ పార్టీ క్రియాశీల పాత్ర నిర్వహించడానికి ఆ సమస్యలే అవరోధంగా ఉన్నాయి. రాష్ట్ర బీజేపీ చీఫ్ను నియమించలేకపోవడం ఆ పార్టీ పరిస్థితికి ఒక సూచిక. ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలిసి చిరునవ్వులు చిందించడంలో రేవంత్ రెడ్డికి ఏదైనా ప్రత్యేక ఉద్దేశాలున్నాయా తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం మీద ఫిర్యాదు చేయడానికి కేటీఆర్ పదే కేంద్ర మంత్రులను కలవడంలో ఏ సందేశం ఉందో తెలియదు. ఎదుటివారు బీజేపీకి దగ్గరన్న అభిప్రాయాన్ని పరస్పరం ప్రచారం చేసుకోవడమే విచిత్రం. ముఖ్యమంత్రి పదవిలో ఉండి కాంగ్రెస్ అధినేతకు సన్నిహితులై ఉండి రేవంత్ మరో విధంగా ఆలోచించడం ఎట్లా సాధ్యపడుతుందో అర్థం చేసుకోలేము. అట్లాగే అత్యవసరమైతే తప్ప బీజేపీతో కలయిక ఆత్మహత్య సదృశమని తెలిసిన కేసీఆర్ కాని కేటీఆర్ కాని ఆ పనికి పాల్పడతారా అన్నది సందేహమే. కాని బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని, మున్ముందు పొత్తు ఖాయమని ఒక రాజకీయ ఊహ మాత్రం బలంగా వ్యాపించి ఉంది. బీఆర్ఎస్ ను ఖాళీ చేసి ఆ స్థానాన్ని తాను భర్తీ చేయాలని అనుకుంటున్న బీజేపీ తిరిగి బీఆర్ఎస్ కు ఎందుకు ఆస్కారమిస్తుంది? కాకపోతే స్తబ్ద రాజకీయాల్లో ఈ ఊహలు కలలే రాజకీయవాదులకు ఆసరాలు, ప్రజలకు కాలక్షేపాలు.
బీఆర్ఎస్తో ఒక కాంగ్రెస్ చీలిక వర్గం చేరడం అనే అసాధ్య పరిణామం జరిగితే తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అస్థిరతకు లోనైతే అందువల్ల ప్రయోజనం ఎవరికి అన్నది ప్రశ్న. ఒకవేళ రాజీనామాల తీర్పు కారణంగా పెద్ద సంఖ్యలో ఉప ఎన్నికలు వస్తే రాష్ట్ర పరిస్థితులను అంచనా వేసేందుకు అదొక సూచిక అవుతుంది. బీఆర్ఎస్కు కూడా ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఎదుర్కొనగలిగే సంసిద్ధత ఉన్నదని చెప్పలేము. యథాతథ స్థితిలోనే భద్రత ఉన్నదనుకుంటే ఎవరికి వారు సేఫ్ గేమ్ మాత్రమే ఆడతారు, ఉత్తుత్తి యుద్ధాలే చేస్తారు.